కర్నూలు జిల్లా భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి గిరిజవాణి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం. కర్నూలు జిల్లా అదోని నియోజకవర్గంలో మల్లికార్జున విశ్వవిద్యాలయంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి గిరిజవాణి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. మహర్షి విజయ్ కుమార్ మాట్లాడుతూ ఇవాళ అదోని పట్టణ ప్రజలకు ఉచితంగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నాము. ఈ రోజు చెక్ చేయించుకోమని 120 మందికి పైగా వచ్చారు. వాళ్లకు భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కిమ్స్ ఆసుపత్రి నుంచి డాక్టర్ బి మహేష్, డాక్టర్ వెంకటేశ్వర్లు వచ్చారు. జనాలకి సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చారు. ముఖ్య అతిథులుగా మల్లికార్జున విశ్వవిద్యాలయ కరెస్పాండెంట్స్ సుగురప్ప, మహర్షి విజయ్ కుమార్, డాక్టర్ రవికుమార్, డాక్టర్ వినయ్, డాక్టర్ రాహుల్, డాక్టర్ ఉషారాణి, డాక్టర్ వెంకటేశ్వర్లు మరియు స్టాఫ్ పాల్గొన్నారు. చాలా సంతోషం, అందుకు ధన్యవాదాలు అందరినీ చేకూరుస్తూ ఇక్కడికి అందరికీ ఈ విషయాన్ని తెలియపరుస్తూ మా ఎమీనూరు తాలూకా నుంచి కూడా మేము ఇక్కడికి రావడం జరిగింది. కొంతమందిని కూడా మేము కూడా ఇక్కడికి అందరికీ తెలియపరిచాము. కాబట్టి సంఘం తరఫున మేమందరం కూడా పిలిపించాము. సార్ కూడా ఇక్కడ అంత ఈ అవకాశాన్ని కల్పించి అందరికీ అవకాశం కల్పించినందుకు సార్ గారికి ప్రత్యేకత కృతజ్ఞత తెలియజేస్తున్నాము. నా పేరు గురు శాంతయ్య. చాలా సంతోషిస్తున్నాను. మామూలుగా జనాల్లో ఉండే ప్రాబ్లమ్లు, ఇలాంటి సమస్యల మీద అవగాహన పెంచడానికి వచ్చాము. పిల్లల్లో ఎక్కువ శాతం వచ్చేది గలిగలు రావడము, గొంతు నొప్పి రావడం, తర్వాత పెద్దవాళ్ళలో చెవి నుంచి చీము రావడము, ముక్కు సమస్యలు, సైనసైటిస్ సమస్యలు, తలనొప్పి అని రావడము, పట్టిగో సమస్యలు, వీటి మీద అవగాహన పెంచేసి వాటికి తగు ట్రీట్మెంట్ ఎలా చేసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాటి మీద అవగాహన పెంచడానికి ఎలా తీసుకుంటే ఉపయోగపడుతుందని చెప్పడానికి ఈ అవగాహన ఇచ్చిన ఇక్కడ వాళ్ళు నన్ను ఆహ్వానించినందుకు నేను చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా పంటి సమస్య అంటేనే చాలామంది చులకం. ఈ సమస్య అంటేనే చులకం, కానీ పంటి సమస్య ఉన్న వాళ్ళకే దాని గురించి ఆ బాధ తెలుస్తుంది. మేము ఇక్కడ చెప్పడం ఏం జరిగిందంటే రోజు 2 సార్లు బ్రష్ చేయడం చాలా ముఖ్యమని, అండ్ తినిన తర్వాత బాగా తీసి ఉమ్మడం. ఈ రెండు చిన్నగా ఉండొచ్చు, కానీ ఈ రెండు చాలా సమస్యల్ని, పంటి సమస్యలకి దూరంగా ఉంటుంది. చాలా అవగాహన ఒక అరౌండ్ 30 చేయడానికి ఈరోజు శ్రీ మల్లికార్జున స్కూల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడానికి వచ్చి ఉన్నారు. అందులో మనకు హాస్పిటల్ నుంచి వచ్చినటువంటి డాక్టర్లలో బి మహేష్ గారు మరియు అలాగే శ్రీ వెంకటేశ్వర్లు గారు ప్రముఖులుగా ఉన్నారు. వీరు ఈరోజు ఆధునిక ప్రజలు అందరికీ కూడా పేద ధనిక భేదం లేకుండా కూడా జనాలకి సేవ చేయాలనే సదుద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వీరు ఇక్కడ మాత్రమే కాకుండా ప్రతి చోట కూడా దాదాపుగా నేను చూడగానే ఒక 3-4 ఏరియాల్లో కూడా ఇప్పటికీ కూడా ఉచితంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అదే మాదిరిగానే మనకు ఆధునిలో మా సుపరిచయులు, మా డాక్టర్స్ మేము అడిగిన వెంబడే ఇక్కడ ఇట్లా ఉంది పరిస్థితి, మన చాలేంటి ఏదైనా సేవ కార్యక్రమం చేయాలి, డాక్టర్స్ ఇట్లా చేస్తే బాగుంటుంది అనగానే మన భారత డెంటల్ క్లినిక్ సార్ రవికిరణ్ సార్ గారు, అలాగే జిఆర్ మెడికల్ హాస్పిటల్ డాక్టర్ గారు శ్రీ రాహుల్ గారు, అలాగే వినయ్ డాక్టర్ డెంటిస్ట్ గారు, అలాగే శ్రీ ఉషా ఆర్థోపెడిక్ డాక్టర్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి మాకు చాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు. దీంతో పాటుగా 9 నుండి నాగ శ్రీకృష్ణ సార్ గారి ఈ మొత్తం కూడా ఈరోజు శ్రీ వెంకటేశ్వర హై హాస్పిటల్ ఎమ్మెనూరు వాళ్ళు కూడా ఈరోజు ఈ సేవా కార్యక్రమంలో పాల్పంచుకుని ఆదోని జనాలకి సహకారాలు అందిస్తున్నారు. ఇవన్నిటికీ జరగడానికి ఇక్కడ మేము ఉండడానికి మూల కారణమైనటువంటి శ్రీ సుగురప్ప గారికి సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇవన్నీ ఉన్నా కూడా ఇక్కడ ఒక కార్యక్రమం జరగాలి అంటే ఒక సభాస్థలి కావాలి, ఒక ప్రదేశం కావాలి. అడిగిన వెంటనే కూడా ఎలాంటి నిర్మోహమాటంగా ఒకే మాటకే మంచి కార్యక్రమం కదా, నలుగురు సాయం చేసే కార్యక్రమం